నూతన గీతమునే పాడగా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించదను నిన్నే, సజీవుడనై ఆరాధించదను నిన్నే. సమర్పణతో సేవించదను నిన్నే, సజీవుడనై ఆరాధించదను నిన్నే. నూతన గీతమునే పాడగా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలో హల్లెలూయా. సర్వోన్నతుడైన జీవముగల దేవాది దేవునికి యేసు క్రీస్తునందు ఘనత మహిమ ప్రభావం మనమందరి ద్వారా మనకిచ్చిన సమస్తము ద్వారా తరతరాలు కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సంతోషముతో, ఆనందంతో, ఐశ్వర్యముతో, మంచి అభివృద్ధితో, అపార ప్రేమతో దేవాది దేవుడు మనకిచ్చిన నూతన దినము, ఈ ఉదయకాలమే ఈ శుభ సందేశము అత్యంత ఆనందకరముగా మీ దగ్గరికి పంపించుటకు దేవాదేవుడు నాకిచ్చిన భాగ్యమును బట్టి స్తోత్రం. ఈ శుభ సందేశం వినడానికి మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నందుకు దేవునికి స్తోత్రం. ఈ శుభ సందేశము ద్వారా, ఈ ఆశీర్వాద జీవ వచనం ద్వారా మీరందరూ దీవించబడును గాక. అనేకుల్ని దీవించుటకు, ఆశీర్వదించుటకు దేవాది దేవుడము మమ్మల్ని ప్రత్యేకముగా క్రీస్తు యేసునందు ఈ భూమిలో ఏర్పరచుకున్నందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. తండ్రి, మాకు అప్పగించినటువంటి శ్రేష్టమైనటువంటి జీవ సందేశ పరిచర్య, ఈ హెవెన్లీ బ్లెస్సింగ్ గ్లోబల్ కమ్యూనిటీ పరిచర్య శాశ్వతముగా తరతరాలు క్రీస్తు యేసునందు అభివృద్ధి నొందుని అందరకు ప్రపంచంలో ఉన్న సర్వ మనుషులకు కూడా, సర్వ దేశమునకు కూడా దీవనకరముగా మారునుగాక అని మనసారే ప్రార్థన చేస్తున్నాను. ప్రియులారా, ఈ సందేశం ద్వారా మీరు దీవించబడుతుంది, ఆశీర్వదింపబడుతుంది, మీరు సంపూర్ణ సంతోషములో నింపబడుతుందని అనేకులు నాకు తెలియపరిచినప్పుడు చాలా సంతోషము కలుగుతుంది. కనుక ఈ సందేశం నేను మీకు పంపించినట్లు క్రీస్తు యేసునందు మీరు కూడా అనేకులకు పంపించండి. ఈ సందేశం ద్వారా అనేకులు దీవించబడినప్పుడు, సంతోషములలో వెలాడినప్పుడు మీకు కూడా ఐశ్వర్యము దేవాది దేవుడు చేస్తారు కనుక మర్చిపోకుండా ఇప్పుడే ఇది అనేకులకు షేర్ చేయాలని మనవి చేసుకున్నాను. ఈ దినము నేను పాడిన పాట నూతన గీతమునే పాడదాం మనోహరుడా యేసయ్యా, నీవు చేసిన ఆ ప్రేమను, మీరు చూపించిన ప్రేమను నేను మరువను, ఏ స్థితిలోనైనాను. కృతజ్ఞతతో నేను నీ సన్నిధిలో పాడదామని పాట పాడడం జరిగింది. ప్రియమైన వారులారా, జీవము గల దేవాది దేవుడు మనకు చేసిన మేలు మనం తలుచుకున్నట్లయితే మన ఊహకి మించిన ఆశీర్వాదము దేవాదేవుడు మనకు చేశారు. ఈ భూమిలో ఈ దినము మనం ఇలాగ ఉండినట్లయితే సర్వోన్నతుడైన కన్న తండ్రి మన పట్ల చూపించిన అపారమైన అనురాగం కాదా? తల్లి కడుపులో మమ్మల్ని రూపము చేసి అత్యంత శ్రేష్టమైన ఈ భూమికి మమ్మల్ని పంపించి ఈ దినము దాకా నిన్న మొన్న గడిచిన కాలం అంతా మమ్మల్ని ఎదిగించి మనకు కావలసినటువంటి జీవశ్వాసం ఇచ్చి, మంచి జీవ జలం ఇచ్చి, జీవ ఆహారం ఇచ్చి, జీవ వస్త్రం ఇచ్చి, జీవ భవనం ఇచ్చి, ప్రియమైన తల్లిదండ్రులను ఇచ్చి, కుటుంబం ఇచ్చి, పిల్లల్ని ఇచ్చి, తరతరాన్ని ఇచ్చి, బంధుమిత్రులను ఇచ్చి, స్నేహితులను ఇచ్చి, అనేక హృదయంలో మనకు స్థానం ఇచ్చి అత్యంత శ్రేష్టమైన ఉన్నతమైన స్థాయి క్రీస్తు యేసునందు కలుగచేసిన జీవము గల దేవాది దేవుని ఉపకారం ఒక్కసారి తలుచుకున్నట్లయితే ఈ దినము స్తుతించకుండా ఉండగలమా? ఆ ఉపకారాలన్నీ తలుచుకోవడమే మనకు రావడానికి ఉన్న దీవెనలకు దారి. అది దేవాది దేవుడు నడిపించినటువంటి ప్రతి ఉపకారము, ప్రతి కార్యము, నిలిచినటువంటి మమ్మల్ని నిలిపినటువంటి ఆ సౌభాగ్యము, మమ్మల్ని స్వస్థపరిచినది, మమ్మల్ని బ్రతికించినది, ఇప్పుడు చక్కని ఆరోగ్యం ఇచ్చినది, మంచములలో పడుకుండగా అత్యంత శ్రేష్టముగా మమ్మల్ని లేపి శ్రేష్ఠ ఆరోగ్యం ఇచ్చిన దేవాది దేవుడు, స్వస్థత ఇచ్చినది, కావలసినటువంటి ఆర్థిక దీవెనలు ఇచ్చినది, ఐశ్వర్యం ఇచ్చినది. అలాగే చెప్పాలి అయితే తలవారం దాకా చెప్పొచ్చు. అటువంటి దీవెనలన్నీ ఇచ్చినది దేవుని అపారమైన అనురాగమే.
ఆ అనురాగము తలుచుకుని ఈ మంచి దినం ఇచ్చారు కనుక గడిచిన కాలం అంతా నడిపించిన జీవమగల దేవాదేవుడు దానికంటే మించిన అభివృద్ధితో, ఐశ్వర్యంతో, ఆనందంతో, ఉత్సాహంతో, ఉజ్జీవంతో ఈ దినము దేవుడు నడిపిస్తారు. ఈ దినము కూడా కావలసిన ఈ దినం మాత్రం కాదు, ఈ భూమిలో మనము దేవాది దేవుని యందు తండ్రి ఇచ్చిన ఆత్మలో బ్రతికించిన కాలం అంతా దేవాది దేవుడు, సర్వశక్తి గల దేవుడు, మన కన్న తండ్రి మనకు కావలసినదన్నీ సదాకాలము దయచేసి మమ్మల్ని నడిపిస్తారు కనుక సర్వోన్నతులైన కన్న తండ్రికి మన రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తునందు మన ద్వారా మనకిచ్చిన సమస్తము ద్వారా మన తరతరాల ద్వారా ఎల్లప్పుడూ కనదా మహిమ ప్రభావము కలుగునుగాక. దేవాది దేవునికే స్తుతులు స్తోత్రములు ఆరోపిస్తున్నారు. నాతో కలిసి ప్రార్థన చేద్దామా? పరిశుద్ధ అత్యంత శ్రేష్టమైన మంచి దినం ఇచ్చినందుకు స్తోత్రం. మీరు మాకు దయచేసిన ఈ ఆనంద దినములలో ఐశ్వర్యముతో, ఆనందంతో, సురక్షితముగా మమ్మల్ని ముందుకు నడిపించి ఈ ప్రియబిడలైన మా ద్వారా మీరే కనదా మహిమ ప్రభావాలు పొందుకోమని, ఈ శుభ సందేశం వింటున్నటువంటి ప్రతి బిడల మీద, ప్రతి కుటుంబం మీద నైనా తరతరాలు నీ దీవెన కృబరించుమని, మేలే జరిగించుమని, ఐశ్వర్యమే జరిగించుమని, ఎల్లప్పుడూ దీవెనలతో నింపుమని యేసు క్రీస్తు నామమును బట్టి ఆశీర్వదించి దీవించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.